వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మాధవీలత బీజేపీ నాయకురాలు ఎయిర్పోర్ట్లో కూర్చొని తన దేవి స్మరణ చేస్తున్న సమయంలో అది తప్పు అంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా కొంతమంది మాట్లాడుతున్నారు. దాని గురించి మాట్లాడుకుందాం. ముందు ఆ వీడియోని చూద్దాం, ఒకసారి చూసేయండి. परिषदति दुर्गाणि विश्वानादे वसिन्धुं दुरिता आमग्निवर्धां तपसा ज्वलन्ती वैरोचनीं कर्मफलेषु जुष्टाम् दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः अग्ने त्वं पारयानभ्यो अस्मान् स्वस्ति विरति दुर्गाणि विश्वा पूज्य पृथ्वी बहुलान गुर्वी भवातोकायतनयाय संयोः विश्वाणिनो दुर्गदा जातवेधः सिन्धुर्ननापादुरितादिपर्षि अग्ने अत्रिवन्मनसा गृणानोऽस्माकं बोध्यविता तनूनाम् पृतनाजितपुंसकमानमुग्रमग्निगुम्भुवेम परमासधस्तात् स नः परिषदति दुर्गाणि विश्वाक्षामद्देवो अधिदुरितात्यग्निः प्रत्नोषितमीढ्यो अध्वरेषु सनाश्च गोतानव्यश्च षष्ठी स्वाञ्चाग्ने तनुवं पिप्रयस्व स्वभ्यं च सौभगमायजस्व गोभिर्जुष्टमयि जोनिषिक्तन्तवेन्द्रविष्णोरनुसञ्चरेम नाकस्य पुष्णमपि संविसारो वैष्णवीं लोक इहमादयन्ताम् कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गिः प्रचोदयात्। ओम शांति शांति शांति। जय बोलो भारत माता की जय। पापघ्नं प्रणतोऽस दिवाकरं आदित्याय नमः अर्काय नमः भास्कराय नमो नमः। సో వీడియో అయితే చూశారు కదా. అక్కడ మాధవీలత కూర్చొని ఎవ్వరితో వాదన పెట్టుకోవట్లేదు, లేకపోతే ఎవ్వరి జోలికి వెళ్ళట్లేదు. ఢిల్లీ విమానాశ్రయంలో అందరి కోసం కేటాయించబడి ఉన్న ప్రార్థనా గది అని ఉన్నది అంటే అందులో సిక్కులు, జైనులు, పార్షులు, క్రిస్టియన్లు, ముస్లింలు, హిందువులు ఎవరైనా ఆ ప్రార్థనా గదిని ఉపయోగించుకోవచ్చు, ప్రార్థన చేయొచ్చు. అలాగే మాధవీలత కూడా ఎయిర్పోర్ట్లో టైం ఉంది కాబట్టి అందులో కూర్చొని దుర్గా సూక్తి పఠించారు. అందులో తప్పేముంది? అక్కడ కొంతమంది ముస్లిం మహిళలు చాలా క్లియర్గా మీరు వీడియోలో చూసుండొచ్చు. ఇక్కడ ఫోటోలో కూడా నేను మళ్ళీ మీకు చూపిస్తా. ఇక్కడ నిలబడి ఉన్నారు చూసారా? ఆ ప్రార్థనా గదిని తమ నమాజ్ కోసం ఉపయోగించుకోవడం తమ ఏకైక హక్కు అని భావించే కొంతమందికి ఇది అభ్యంతరకరం అనిపించి ఆమెపై ఏడుస్తూ పోస్టులు పెడుతున్నారు. అంటే ప్రార్థనా గది ఓన్లీ ఫర్ ముస్లిమ్స్ అని అక్కడ ఏమన్నా రాసుందా? మహిళల ప్రార్థనా గది అని ఉంది. అంటే అన్ని మతాల మహిళల కోసం ఉద్దేశించిన ప్రార్థనా గది అది. కేవలం ముస్లిం మహిళల కోసం కేటాయించిన స్థలం కాదు. ప్రజా ప్రదేశాలలో ప్రార్థనా గదులు నిశ్శబ్దం, గౌరవం మరియు వ్యక్తిగత భక్తి కోసం కేటాయించబడ్డాయి. అక్కడ ప్రతి వ్యక్తి ఎటువంటి అంతరాయం లేకుండా ప్రార్థన చేసుకోవచ్చు. కానీ హిందూ మహిళలు ప్రార్థన చేస్తే ముస్లింలకు అభ్యంతరం, దానిని వేధింపు అని ఎట్లా అంటారు? ఆవిడ దుర్గాస్తుతి ఆమె చేస్తున్నారు, మీరు పక్కన కూర్చొని మీ నమాజ్ మీరు చేసుకోండి, ఎవరొద్దంటారు? మీరు పొద్దున్నే తెల్లవారుజామున 5 గంటలకు 6 గంటలకు పెద్ద మైకులు పెట్టి అనాజిస్తూ ఉంటారు. మేము ఇంట్లో ఆ టైంలో పూజ చేసుకుంటున్నాం, మాకు డిస్టర్బెన్స్ అంటున్నామా? మేము అనట్లేదు కదా. ఎవరి ప్రార్థన వారు చేసుకోండి. అదే టైంలో ఒక క్రిస్టియన్ అక్కడ ఏమంటారు బైబిల్ చదువుకోవచ్చు, ఒక జైన్ తన మత గ్రంథం చదువుకోవచ్చు, ఒక బౌద్ధ తన మత గ్రంథం చదువుకోవచ్చు, ఒక హిందువు దుర్గాస్తుతి చేసుకోవచ్చు, ముస్లింలు అక్కడ ప్రార్థన చేసుకోవచ్చు. సారీ నమాజ్, మీరు నమాజ్ అంటారు కదా, నమాజ్ చేసుకోవచ్చు. తప్పేంటి?
అంటే అక్కడ హిందూ దేవికి సంబంధించి జరుగుతుంటే మీరు నమాజ్ చేసుకోలేవరా? లేకపోతే ఎయిర్పోర్టులలో ప్రార్థనా గది ముస్లింలకు మాత్రమే రాసిచ్చిండ్రా? అందులో తప్పేముంది? ఇంకొక విషయం, రోడ్ల మీద నమాజ్ చేసిన ముస్లింలకు సంబంధించి, అమ్మాయిలకు సంబంధించి నేను కొన్ని ఫోటోలు చూపిస్తాను. ఆవిడ దుర్గాస్తుతి చేస్తున్నప్పుడు వీడియో తీసుకున్నారు, అందులో తప్పేముంది? మేము నమాజ్ చేస్తుంటే మా ఆడవాళ్ళని చూపించారు, అది తప్పు అన్నట్టుగా మాట్లాడుతూ కొంతమంది పోస్టులు పెడుతున్నారు. అరే అక్కడ చేస్తుంది నమాజ్ బై, తప్పుడు పని కాదు, దాన్ని చూపిస్తే తప్పేంటి? నమాజ్ బహిరంగంగానే చేస్తారు కదా, దేవుడి ప్రార్థనే కదా, అది అపచారమో లేకపోతే తప్పో కాదు కదా దాన్ని చూపించకుండా ఉండడానికి. అలా అనుకుంటే అసలు మహిళలు ప్రార్థన చేస్తున్న, నమాజ్ చేస్తున్న ఏ ఫోటోలు సోషల్ మీడియాలో ఉండకూడదు? మరి ఉన్నాయి కదా. భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో రోజుకు 5 సార్లు మసీదుల నుంచి వచ్చే అజాన్ను లౌడ్ స్పీకర్లలో చాలా పెద్ద శబ్దంతో వింటాం మేము. ఎప్పుడైనా మేము అభ్యంతరం పెట్టినామా? మేము మా ఇంట్లో పూజ చేసుకునే టైంలో కూడా వస్తుంది. అజాన్ ఇబ్బంది కలిగిస్తోంది, దాన్ని పెట్టొద్దని ఎప్పుడైనా అన్నామా? మీ అజాన్ మీది, మా పూజ మీ మీద, మాది అని చేసుకుంటున్నాం. అట్లే చేసుకోవచ్చు కదా. హిందువులు తమ సొంత దేశంలోనే తమ మత ఆచారాలను పాటిస్తున్నందుకు ప్రశ్నించబడుతున్నారంటే ఎంత దౌర్భాగ్యం. చాలా చోట్ల ర్యాలీలు చేసేటప్పుడు రాళ్లతో కొట్టబడతారు, హత్య చేయబడతారు, వేధించబడతారు. చివరికి ప్రార్థనా గదిలో నిశ్శబ్దం అనేది బాధితుల కార్డు అని ఊహించడానికి చాలా గలీజ్గా ఉంది. మేము పోరాడుతున్నది జిహాదీ మనస్తత్వంతోనే. విమానాశ్రయంలోని ప్రార్థనా గదులు అందరికీ చెందినవి, కేవలం ముస్లింలకు మాత్రమే కాదు అనేది ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అవునంటారా కాదంటారా? నేను చెప్పిన మాటల్లో తప్పుందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం, మార్కెటింగ్ యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.